ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, 2025 సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, జీవిత భాగస్వామి వల్ల మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఊహించని పరిస్థితి మీకు రాబోతుంది. అయితే ఎటువంటి పరిస్థితి మీకు రాబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీ యొక్క కన్యారాశి వారికి కలుగుతున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యారాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యారాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుపులు, సమస్యలు ఎన్ని వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి కనుక చూసినట్లయితే, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల, అంటే మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క భాగస్వామి వల్ల ఊహించని పరిస్థితి మీకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక సంఘటన కారణంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సంఘటన కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. అంటే మీరు కెరియర్ని భిన్నంగా చేసుకోవడానికి, లేదా కెరియర్ పరంగా మంచి అవకాశాన్ని పొందుకోవడానికి, లేదా ఒక ఆదాయ మార్గాన్ని అన్వేషించడానికి వారి యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. వారి వల్ల మీకు అద్భుతమైన అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది. అయితే ఇదివరకు ఎప్పుడూ కూడా దీని గురించి మీరు ఆలోచించలేదు. అయితే ఈరోజు తన వల్ల మీకు ఒక మంచి అవకాశం వచ్చే సూచన అయితే కనిపిస్తున్నాయి. కన్యారాశికి చెందినటువంటి వ్యక్తుల విషయంలో జరగబోతుంది. ఊహించని ఒక అవకాశం వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు. అది వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు. ఒక చక్కటి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకునే సూచన ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు కలుగుతుంది. అయితే కన్యారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక, మీరు వ్యాపారస్తుల్లో అయినట్లయితే కనుక వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి మీరు నూతన వ్యక్తి పరిచయంని కనిపిస్తుంది. ఆ వ్యక్తి మాటల ద్వారా మీరు మీ యొక్క వ్యాపారం గురించి, వ్యాపార అభివృద్ధి గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తులు ఒకరు మీకు చక్కటి గైడెన్స్ని అయితే అందజేస్తారు. మీకు తోటి ఉద్యోగస్తులు మద్దతు ఎక్కువగా లభిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకోబోతున్నారు. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువుగా భావిస్తున్నటువంటి మీ తోటి ఉద్యోగం
ఒకరు ఈరోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు, మనసు విప్పి మాట్లాడతారు. మీతో శత్రుత్వాన్ని వారు దూరం చేసుకునే ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి జాతకం ప్రకారం ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆదాయ మార్గాలు అన్వేషించడంలో మీరు ఇదివరకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే సూచన కూడా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి ఒక ఆఫర్ అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అయితే కన్యా రాశి వారికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభకరమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.